నాకు హెల్త్ బాగాలేదు సార్, నేను హాస్పిటల్కి వెళ్ళాను. నేను అది ఇన్సూరెన్స్ తోనే డబ్బులు కట్టుకోవాలని ఏముంది, నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటాను, స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టుకుంటాను, దీనికి 100 రెట్లు ఎక్కువ వస్తుందేమో, ఆ డబ్బులు నేను వాడుకోవచ్చు కదా. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి వ్యక్తికి 2 కళ్ళు ఎంత అవసరమో అలానే ఒక కన్ను టర్మ్ ఇన్సూరెన్స్, ఒక కన్ను హెల్త్ ఇన్సూరెన్స్. 2 కళ్ళు ఉంటే ప్రశాంతంగా జర్నీ ఎలా చేస్తామో 2 ఇన్సూరెన్స్ ఉంటే జీవితం జర్నీ అంత బాగా చేస్తాం. ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఆన్లైన్ లో బోల్డ్ వెబ్సైట్స్ ఉన్నాయి, కొంతమంది ఏజెంట్స్ అంటూ వస్తుంటారు, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈ రెండిట్లో నాకు కొంచెం అప్డేటెడ్ అయితే వెబ్సైట్ అయితే ప్రతిదీ క్లియర్ గా చూసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే చాట్ బాట్ ఉంటుంది, లేదంటే కస్టమర్ సర్వీస్ ఉంటుంది. సో ఎలా తీసుకోవడం బెటర్ అంటే రెండిట్లో? ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ సమాజానికి ఎంత అవసరమో ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా అంతే అవసరం సార్. ఆన్లైన్లో నాకు దొరకంది ఏ విషయం నాకు అడ్వైజర్ నుంచి దొరుకుతుంది? వెరీ గుడ్. రియంబర్స్మెంట్ ఉంది. మీరు వెళ్ళిన హాస్పిటల్లో రియంబర్స్మెంట్ లేదు, అర్ధరాత్రి పూట హాస్పిటల్కి వెళ్ళారు, రెస్పాండ్ అవ్వలేదు, పేపర్ అప్లోడింగ్ కావాలి, ఏమైనా రిమైనింగ్ క్వశ్చన్ కావాలి, అర్ధరాత్రి పూట ఆన్లైన్లో మీకు రెస్పాన్స్ ఉంటుందా? అంటే చాట్ బాట్ ఏదో చాట్ సార్ ఎంతవరకు సాధ్యం? మీరు రియల్ చూడండి, మనం మాట్లాడుకోవడం వేరే, రియల్ లైఫ్ వేరు. ఒక మనకంటూ ఒక మనిషి అనేది ఉంటే, సొంత మనిషి, సొంత అడ్వైజర్ ఉంటే ఎలా ఉంటుంది? అంటే అర్ధరాత్రి 12కి ఫోన్ చేసినా ఇన్సూరెన్స్ అడ్వైజర్ గ్యారంటీగా అవసరాన్ని బట్టి గ్యారంటీగా ముందే చెప్తాడు హాస్పిటల్కి వెళ్తారని, మేము అందుబాటులో ఉంటాం. కానీ ఆన్లైన్లో అంత అందుబాటులో ఉంటారు కదా. ఇప్పుడున్న వ్యక్తి ఆన్లైన్లో మీరు ఫోన్ చేస్తారు, నెక్స్ట్ కాలర్ చేసినప్పుడు అదే వ్యక్తి మీ ఫోన్ ఎత్తాడా? లేదు, కాలర్స్ మారుతారు. కానీ ఈ వ్యక్తి మారడు. మీ ఇన్సూరెన్స్ ఏజెన్సీ మీ జర్నీ ఉన్నంత వరకు అదే ఏజెంట్ మీతో ఉంటాడు. అంటే అడ్వైజర్లు అంటే ఒక బ్యాడ్ ఇది ఉంది సార్ బయట, నేను చెప్తాను. ఓకే, అది మీరు కరెక్ట్ కూడా చేయండి, అబద్ధం అని. ఓకే, అడ్వైజర్లు అనే వాళ్ళు కమిషన్ కోసం పనిచేస్తారు, ఓకే, మా కోసం కాదు అనే ఒపీనియన్ బయట. అసలు ఏజెంట్ కోసం పాలసీ చేయొద్దు, మీకోసం పాలసీ చేయండి. ఎలా? మీకు డాక్టర్కి వెళ్తారు సార్, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు హాస్పిటల్కి, మీరు ఫీజు ఆయన ఫీజు కోసం హాస్పిటల్కి వెళ్తారా, మీరు జబ్బు కోసం హాస్పిటల్కి వెళ్తున్నారా? మా జబ్బు కోసం వెళ్తాం. ఇది కూడా మీకోసం చేయండి ఇన్సూరెన్స్. అంటే ఎలా సార్? ఇప్పుడు నేను ఏ కంపెనీని చూస్ చేసుకోవాలి, దేని చూస్ చేసుకుంటే నాకు ఏది క్లెయిమ్ రేషియో ఏది బాగుంది, 99 క్లెయిమ్ రేషియో ఏది బాగుంది, సాల్వెన్సీ నిష్పత్తి ఏది బాగుంది చెక్ చేయండి. నా గురించి తెలియాలి, నా గురించి గూగుల్లో చెక్ చేయండి, రామరెడ్డి సేదర్ కొట్టి చెక్ చేసుకొని నా కస్టమర్ ఫీడ్బ్యాక్, నా ఫాస్ట్ చరిత్ర బాగుంటేనే పాలసీ చేయండి. తెలుసుకోండి, మీరు చెప్పారు కదా ఇందాక ఆన్లైన్ అన్నీ దొరుకుతాయి. నన్ను చూడండి, కంపెనీని చూడండి, ఈ పాలసీ డీటెయిల్స్ చూడండి.